అసలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డును 1970s లో హైదరాబాద్ లో కేవలం ముస్లిం యొక్క పర్సనల్స్ అంటే షరియా ప్రకారము ముస్లింలకు ఉన్నటువంటి వివాహము, డైవోర్సు, వారసత్వము వీటికి సంబంధించి ఏదైతే వాళ్ళకు పర్సనల్ లాస్ ఉన్నాయో ఆ లాస్ ని గవర్న్ అవుతున్నాయా లేదా ప్రాపర్ గా చూడడానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెట్టారు. అలానే అందుకే పర్సనల్ అని ఉంటది. ముస్లిం పర్సనల్ లా అంటే కేవలం అదే వివాహము, విడాకులు వీటికి సంబంధించినటువంటి చట్టం. ఇవి చేయాల్సినటువంటి వాళ్ళు గుళ్ళ మీదకి ఎందుకు పోయారు? నీకు ఎటువంటి శాంక్టిటీ లేనప్పుడు నువ్వు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంటే సుప్రీంకోర్టు వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది అనే విషయాన్ని ఫస్ట్ క్వశ్చన్ చేస్తుంది. ఏదైనా అసోసియేషన్, ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాను, ఒక కాలనీ అసోసియేషన్ ఉందనుకోండి, కాలనీ అసోసియేషన్ సంబంధించినటువంటి ఒక పార్కు, ఒక ఓపెన్ ల్యాండ్, పబ్లిక్ యూటిలిటీ ప్లేసెస్ ఉంటాయి కదా, దాన్ని ఎవరైనా కబ్జా చేయడానికో, గవర్నమెంట్ ఇంకేదో చేయడానికో, ఇంకేదో చేయడానికి వచ్చినప్పుడు